మిత్రులారా నమస్తే. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా కుర్చీ ఎక్కనివ్వకూడదు, సింహాసనం అధిష్ఠించనివ్వకూడదు. ఇది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఎవరు మీకు తెలుసు. సో అలా డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటి మీకు తెలుసు, అయినా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ రెండు రకాలు. మమతా బెనర్జీని ఆవిడ ఏ నియోజకవర్గంలో నిలబడిందో ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆవిడని ఓడించాలి. ఓడించడానికి ఆమె మీద పోటీగా నిలబడడానికి ఎవరు ఏమిటి, ప్రత్యర్థి ఎవరు, ఎవరిని బరిలోకి దింపాలి, అది కూడా డిసైడ్ అయింది. ఏ విధంగా ఓడించాలి అనేటటువంటిది ఒక ప్లాన్ రెడీ అయిందండి, ఒక స్కెచ్ రెడీ అయింది. ఓవరాల్గా మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి. అది కూడా వ్యూహం పక్కాగా రెడీ అయిపోయినట్టుగా ఉంది. సో ఇందులో కీలకమైనటువంటి రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఏమిటయ్యా అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు తెలుసు. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏదైతే జరుగుతుందో దాంట్లో వెస్ట్ బెంగాల్ వాళ్ళు చెప్తున్నటువంటిది, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏమిటంటే, మొదటి నుంచి ఇప్పుడే కాదు 2 నెలల నుంచి కూడా చెప్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే, ఇక్కడ ముస్లిం ఓటర్లని అధికంగా మీరు డిలీట్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతి పోలింగ్ బూత్లో కూడా ముస్లిం ఓటర్ల సంఖ్య హిందూ ఓటర్ల కంటే చాలా తక్కువే ఉంటుంది. ఒక 20% ఉంటుందనుకోండి, 80% హిందువులు ఉంటారనుకోండి. డిలీట్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ముస్లింలు ఉంటారు. వాట్ ఈస్ దిస్ అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ న్యాయబద్ధంగానే ఉంది. దీని మీద మీరు ఏం చేస్తారో చేయండి అని సుప్రీంకోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టు ఏం చేసిందయ్యా అంటే, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కానీ ఒక రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో కానీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశం ఇస్తే, ఆ ఆదేశం మేరకు ఎలక్షన్ కమిషన్ 19 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. 19 ట్రిబ్యునల్స్ దగ్గర కూడా 1వ తేదీ నుండి విచారణ ప్రారంభమైందండి. ఎవరు? రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్. సో 19 ప్రాంతాలని విభజించి అన్ని చోట్ల చేస్తున్నారు. కానీ వెరిఫికేషన్ అవ్వట్లేదు, ఇంకా పూర్తి కావట్లేదు. లక్షల సంఖ్యలో ఇంకా తమ ఓట్లు ఉన్నాయా లేదా అని అయోమయ స్థితిలో ఆవేదనతో చాలామంది ఎండలో మలమల మాడిపోతూ క్యూలలో వేల సంఖ్యలో నిలబడి ఉన్నారు జిల్లా కేంద్రాల్లో. ఇది పరిస్థితి. ఇది ఇప్పుడు 23వ తేదీన 29వ తేదీన అంటే 2 దఫాలుగా 2 దశల్లో వెస్ట్ బెంగాల్లో పోలింగ్ ఉంది. దగ్గర పడిపోతుంది. ఇంకా ఫైనల్ లిస్టు జారీ కాలేదు. ఫిర్యాదులు చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు, విచారణ చేసేవాళ్ళు చేస్తున్నారు. అప్పుడు సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ తరఫున న్యాయవాది చేసినటువంటి వాదన ఏమిటయ్యా అంటే, అయ్యా దీన్ని కొంచెం ఇంత హరీబురీగా, ఇప్పుడు 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి సంబంధించినటువంటి నామినేషన్స్ ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. కాబట్టి మీరు ఇంత త్వరగా ఇప్పుడే 6-7 తేదీల్లోనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేసేస్తామని అన్నారు. చేశారు లేదు ఇప్పుడు చెప్తాను. అందుకని అంత త్వరగా వద్దు, 23వ తేదీన తొలి దశ పోలింగ్ ఉంది కాబట్టి దానికి ముందు వరకు కూడా విచారించండి, లేకపోతే లక్షల సంఖ్యలో కట్ అయిపోతాను. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఎన్నికల కమిషన్ తరఫున వచ్చినటువంటి న్యాయవాది కూడా అది వీలు కాదు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు అని. సుప్రీంకోర్టు కూడా మేము ఇన్సిస్ట్ చేయలేము, ఒత్తిడి పెట్టలేము. ఎవరైతే న్యాయాధికారులు ఈ ట్రిబ్యునల్స్ ద్వారా విచారణ చేస్తున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా మేము ఒత్తిడి తీసుకురాలేము. ఎందుకంటే బెంగాల్ అనేటటువంటిది చాలా పెక్యులర్ స్టేటు, పెక్యులర్ కేసు. ఏది? ఈ ఓటర్ల జాబితా సవరణ విషయంలో. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందో ఇదంతా కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పకుండానే ఈ మాట చెప్పినట్టు అనమాట. మేము ఇన్సిస్ట్ చేయాలి అంటే దీని అర్థం ఏమిటా అంటే, ఎన్నికల ప్రక్రియ దానంతటా అది సజావుగా జరిగిపోతూ ఉంటుంది. ఈ న్యాయాధీశులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫిర్యాదులతో వచ్చేటటువంటి వాళ్ళ యొక్క వివరణలు వినడం అనేటటువంటి కార్యక్రమం దాని పట్టాను అది సాగుతూ ఉంటుంది.
ఎన్నికలు అయిపోతే అయిపోనివ్వండి, నెక్స్ట్ ఎన్నికల నాటికైనా సరే వాళ్ళు ఉంటారు అనేటటువంటిది. ఇప్పుడు చూద్దామండి. సో కోర్టు అలా చెప్పేటప్పటికి మేమేమి ఇన్సిస్ట్ చేయలేమని చెప్పేటప్పటికి ఇంకేముంది, ఎలక్షన్ కమిషన్కి ఫ్రీ హ్యాండ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ రాత్రి రిలీజ్ చేసేసింది ఫైనల్ లిస్ట్ని. 27 లక్షల మంది డిలీట్ అయ్యారు. ఇందులో దాదాపు 7 నుంచి 10 లక్షల మంది ఇలాగా పత్రాలు పట్టుకొని ఎండలో లైన్లలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? సుప్రీంకోర్టు సహకరించలేదు ప్రభుత్వానికి మాట పక్కన పెడితే ఓటర్లు, అమాయకులు, అసహాయులు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఆస్తి లేనటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో పనిపాట్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళు తమ ఓటు హక్కు ఉందని నిరూపించుకోవడం కోసం పనిపాట్లు మానేసుకొని బతుకుదెరువు కోసం ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి నిలబడి ఉంటున్నారు. సరే, వాళ్ళకి ఈ అవకాశం లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఫిర్యాదులు పట్టుకొని లేదా అభ్యర్థన పత్రాలు పట్టుకొని అయ్యా మేము బతికే ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు 7-8 లక్షలు 10 లక్షలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా 2002 నుంచి ఓటు వేస్తున్నటువంటి వాళ్ళే. ఇదండి. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కానీ, ఎన్నికల కమిషన్ కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అభ్యర్థన కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆవేదన కానీ వినలేదు. ఓటర్ల యొక్క ఆవేదన కూడా పట్టించుకునేది లేదు. ఇప్పుడు పోతే పోయింది, ఏమైంది? నెక్స్ట్ టైం వాళ్ళు నిజంగా ఓటర్లు అని నిరూపింపబడితే నెక్స్ట్ టైం ఓటు వేసుకుంటారని చెప్పేసి అంటున్నారనమాట. దీని వెనక ఏమిటి తతంగం, ఏమిటి తంత్రం, ఏమిటి మంత్రం, ఏమిటి వ్యూహం అనేటటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏమిటయా అంటే, ఇప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంత శాతం ముస్లిం ఓటర్లు డిలీట్ చేశారో అది ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ బాగా డిలీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఒక తంత్రం రచింపబడిందనమాట. సో ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ నో, సుప్రీంకోర్టు నో, మేము చేసిందే శాసనం, మేము చెప్పిందే వేదం. కాబట్టి ఈ 27 లక్షల మంది యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటిది ఇంకా 2 రోజుల్లో తేలుతుంది. ఏమి చెప్పలేం, ఏమి తేలదు. కాబట్టి మిత్రులారా, ఎంత శాతం ఎక్కడెక్కడ ఇంకా డీటెయిల్స్ మనకు వస్తాయి. ఎంత వచ్చినా ఏం లాభం ఉంది? బీహార్లో ఏమైంది? ఎన్ని విషయాలు ఎన్నికల తర్వాత బయటకు వచ్చినా ఏముంది? ఎవరు ఏమి చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఓటర్లు డిలీట్ అయిపోయారనేది, ఎంత శాతం ముస్లింలు ఏ నియోజకవర్గంలో డిలీట్ అయ్యారనేటటువంటి నిజాలు నిర్ధారణ జరిగి బయటకు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోతుంది, ఎన్నికలు అయిపోతాయి. కావాల్సింది అదే, ఏలిన వారికి కావాల్సింది అదే, ఏలిన వారి చేతుల్లో ఒదిగిన ఆయుధానికి కావాల్సినటువంటి అదే ఆయుధం ఏది? ఎలక్షన్ కమిషన్. సో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏం చేయాలి, పూర్తిగా వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. ప్రజలందరూ పూర్తిగా 90% లేదా 80% మమతా దీదీ పక్కన ఉన్నారనుకుంటే దాన్ని ఎవడు ఏం చేయలేరు. కానీ కొంచెం అటు ఇటుగా 2-3% అటు ఇటుగా ఉన్న చోట్ల చాలా తల్లకిందులైపోతాయి. భూమి ఆకాశం ఇటు నుంచి అటు నుంచి ఇటు తలకిందులైపోయే ప్రమాదం అన్నది మొత్తం. సో ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో ఈ విధంగా అండి 27 లక్షల ఫైనల్ రాత్రి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి లిస్టులో 27 లక్షల మంది భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఉంది. ఇప్పుడు మమతా దీదీ దగ్గరికి వద్దాం. మమతా దీదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది? ఈ రెండు ఉదాహరణలు మీకు ఇస్తాను. దాన్ని బట్టే ఎక్కడెక్కడ ఎంత ఎత్తున డిలీట్ అయ్యారో మీకు తెలుస్తుందన్నమాట. మమతా దీదీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తుందండి. ఆమె 2021లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసింది. అప్పుడు ఓడిపోయింది. ఎవరి చేతిలో? శుభేందు అధికారి చేతిలో, బీజేపీ నాయకుడు. అప్పుడు ఓడిపోయినప్పుడు ఆమె భవానీపూర్ నుంచి తిరిగి పోటీ చేసి అక్కడ విజయం సాధించి ముఖ్యమంత్రి అయింది, అది వేరే విషయం. ఇప్పుడు ఈ నందిగ్రామ్, భవానీపూర్ ఈ 2 చోట్ల ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి ఒకసారి చూస్తే మీకు విషయం తెలిసిపోతుంది. నందిగ్రామ్లో 26% ముస్లిమ్స్ ఉన్నారండి. కానీ డిలీటెడ్ వాళ్ళలో 95% ముస్లింలు ఉన్నారంట. ఉన్నదేమో 26%, అంటే ఇంచుమించు 75% హిందువులు ఉన్నారు. కానీ డిలీట్ అయిన వాళ్ళలో హిందువుల సంఖ్య 5%, ముస్లింల సంఖ్య 95%. అంటే ఆ 95% మంది అభ్యర్థన పత్రాలు పట్టుకొని నిలబడి ఉంటారనమాట. దాదాపు కేవలం నందిగ్రామ్లోనే 2826 మంది డిలీట్ అయ్యారు. సరే, ఇప్పుడు భవానీపురం దగ్గరికి వద్దాం.
ఈ భవానీపూర్లో కదా మమతా బెనర్జీ పోటీ చేస్తుంది. అక్కడ 21.9% ముస్లిం పాపులేషన్ ఉంది. కానీ పేర్లు లేక మేము ఉన్నాం బాబు మహాప్రభు అని చెప్పి నిరూపించుకోవడం కోసం 51.8% మంది ముస్లింలు క్యూలు కట్టి నిలబడి ఉన్నారు. 51.8% మంది అంటే నలుగురులో ఒకరు, నలుగురు ముస్లింలలో ఒకరు అక్కడ అయోమయంలో పడిపోయారనమాట. అదే తమ ఓటు హక్కు నిరూపించుకోవడం కోసం నిలబడేటటువంటి అభ్యర్థన పత్రాలు పట్టుకుని ఉన్నటువంటి హిందువులైతే 17 మందిలో ఒకరున్నారంట. ముస్లింలలో నలుగురిలో ఒకరు, హిందువుల్లో 17 మందిలో ఒకరు. ఎక్కడ? భవానీపూర్లో. మరి ఓవరాల్గా భవానీపూర్లో ఎంతమంది డిలీట్ అయ్యారు, ఎంతమంది ఉన్నారు, ఏమిటి అనేటటువంటిది ఇంకా వివరణ రావాలి. అంటే ఇటు మమతా బెనర్జీని పర్సనల్గా టార్గెట్ చేశారు. మమతా బెనర్జీని ఇక్కడ కూడా శువేందు అధికారి ఈసారి కూడా మమతా బెనర్జీతో పోటీ చేస్తున్నాడు. సరే, ఏం జరుగుతుంది ఏమిటనేది ఎన్నికల అనంతరం మనకు తెలుస్తుంది. కానీ ఓవరాల్గా స్కెచ్ ఇది, ప్లాన్ ఇది. ఎస్ఐఆర్ ఏ విధంగా ఆయుధంగా మారింది, ఆ ఆయుధం ఎవరి చేతుల్లోకి చేరింది, ఇదంతా కూడా మనకి అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే 27 లక్షల మంది ఇప్పుడు డిలీట్ అయినటువంటి వాళ్ళలో ఎంతమంది ఈ 2 రోజుల్లో బయటపడతారు ఏమిటో తెలియదు. మొత్తానికి సుప్రీంకోర్టు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇప్పుడు పోతే పోయారు, దానిదేముంది, వాళ్ళు నిజంగా ఓటర్లు అయితే నెక్స్ట్ టైము ఓటు వేసుకుంటారులే అంటున్నారండి. ఇదండి. అంటే ఎన్నికల సర్వేల సంఘాలు చేస్తున్నటువంటిదేమో మమతా దీదీకి బాగుంది హవా ఆవిడదే నడుస్తుందని అంటున్నారు. కానీ వేరే వైపు నుంచి వీస్తున్నటువంటి హవాను మాత్రం ఎవరూ గుర్తించట్లేదు. అసలు హవా ఇది. ఈ హవా ఎటు వీస్తే అట్టే జయాపజయాలు ఎటుంటాయో అనేటటువంటిది ఇప్పుడేం చెప్పలేమండి. ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది, సర్వే సంస్థల ఒపీనియన్ ఎలా ఉంది అనేటటువంటిది కాదు, ఏలిన వారి ఒపీనియన్ ఎలా ఉంది, ఆ ఏలిన వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం ఏమి నిర్దేశిస్తుంది, ఏమి శాసిస్తుంది, ఏమి నిర్ణయిస్తుంది, దాని మీదే ఆధారపడి ఉంది. చూద్దాం మిత్రులారా ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.